హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే దేవుడి గది శుభ్రం చేసుకోవడం అనమాట. చూడండి, అన్ని చిన్న చిన్న విగ్రహాలు కదా. ఈ విగ్రహాలన్నింటినీ తీసి బాగా క్లీన్ చేసుకుని మళ్ళీ తలతలా మెరిసేటట్టు చేసుకుని మళ్ళీ స్వామివారికి అలాగా అలంకరించుకొని మళ్ళీ యాస్టీస్గా ఎలా ఉన్నది అలానే పెట్టుకోవడం అనమాట ఈరోజు పని అయితే ఇగోండి, ఇవన్నీ చేసేసరికి నాకు ఎంత తక్కువ టైం వేసుకున్నా కూడా మధ్యాహ్నం 1-2 అయిపోతుంది అనమాట. చూడండి, ఇన్ని చిన్న చిన్న విగ్రహాలు కదా అన్నీ, ఇవన్నీ క్లీన్ చేసరికి నాకు బాగా టైం పట్టేస్తుంది. మొత్తం దేవుడి గదిలో ఉన్న పీటలు, ఫొటోస్, అలాగే విగ్రహాలు అన్నీ దేనికి సపరేట్గా చేసుకుంటే ఇది ఇలా వచ్చిందన్నట్టు. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ తీసాక చూడండి, దేవుడి గది కూడా ఎంత ఖాళీగా ఎలా కనబడుతుంది. ఇంకా దేవుడి గది కూడా క్లీన్ చేయలేదన్నమాట. అన్నీ తీసి బయట పెట్టాను అంతే ప్రస్తుతానికైతే. ఇదిగోండి, క్లీన్ చేసుకున్నాక అన్నీ ఇలా తెల్లగా తలతల్లాడేటట్టు మొత్తం దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా. ఇవే కాకుండా ఇదిగోండి, ఇక్కడ ఇంకా మనం వేసుకునే పీటలు, ఇంకా దేవుడిని అముర్చుకుని సెట్ చేసుకునేవి అన్నీ మొత్తం అన్నీ గౌరమ్మలు అన్నీ ఇలాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అన్నీ ఆరబెట్టుకున్నాను. ఇంతలో ఇదిగోండి, దేవుడి గది కూడా ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఫొటోస్ అయితే తీయలేదు. ఫొటోస్ తీసి అవి కూడా ఇంకా క్లీన్ చేయాలన్నమాట. ఆ గోడలు, ఫొటోస్ అన్నీ నేల మీద మాత్రం బాగా ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకున్నాం. ఇదిగోండి, వీటన్నిటికీ బొట్లు పెట్టుకోవడానికి అయితే పసుపు, కుంకుమ, అలాగే చందనం, కాస్తంత జవ్వాది పౌడర్ అనమాట. ఈ 4 తెచ్చుకున్నాం కదా. ముందైతే చందనం ఇందులో వేసుకొని, మనకి చందనమే మంచి సువాసన ఇస్తుంది అంటే దానికి తోడు ఇంకా ఈ జవ్వాది పౌడర్ అయితే మరీ ఎక్కువ వాసన అనేది మనకి ఇస్తుంది అన్నమాట. చాలా ఎక్కువ సువాసన అనేది ఇస్తుంది. సో అందుకని చెప్పేసి ఇదిగోండి, జవ్వాది పౌడర్ అనేది ఇంతే చిటికెడు వేసుకుంటే చాలు, చాలా ఎక్కువ మనకి వాసన అనేది వస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇదిగోండి, ఆ చిటికెడు పౌడర్ మాత్రమే వేసాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి కలుపుకున్నాం. మీకు ఇది వరకు ఒక వీడియోలో చూపించాను కదా నేను. ఈ బ్రష్ నెయిల్ పాలిష్ తాలూకా బ్రష్ అనమాట. అది మనకి కరెక్ట్గా కుంచిలాగా మనకి దేవుళ్ళకి బాగా మనం ఇది చేసుకోవడానికి, బొట్లో పెట్టుకోవడానికి, అంటే ఈ చందనానికి బాగా మనకి యూజ్ అవుతుంది అనమాట. మనం దేవుడికి నామం పెట్టినప్పుడు, అలానే ఇలా మాల, కుంకుమ మాల వేసేటప్పుడు వాటికి బాగా యూజ్ అవుతుంది కదా. ఎందుకని చెప్పేసి ఈ బ్రష్ అనేది నేను ఇలా ఉంచుకున్నాను అనమాట. దేవుడి కోసంకే అడ్జస్ట్ చేసుకొని అలా పెట్టించుకున్నాను. చూడండి, ఇది పీఠం చూస్తున్నారు కదా. ఈ పీఠంకి ఇప్పుడు మనం సైడ్కి చూడండి ఎంత బాగా వస్తుంది కదా. మనం చేతితో పెట్టే కన్నా ఇలా పెడితే చాలా అందంగా వస్తుంది. సో అందుకని చెప్పి ఇదైతే నేను ఉంచుకున్నాను ఇలాగా. చూడండి, మనం బొట్లు పెట్టినా కూడా చాలా అందంగా కనపడుతుంది. చూస్తున్నారు, ఇలా అన్ని దేవుళ్ళకి కూడా ఈ బ్రష్తోనే నేను పెట్టేస్తున్నాను. అందుకని చాలా బాగా వస్తుంది అనమాట దీంతో పెడితే. అందుకని నెయిల్ పాలిష్ బ్రష్ అనేది క్లీన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు, అంత బాగా వచ్చింది కదా. ఇంకా విగ్రహాలు, ఫొటోస్కి అన్నిటికీ కూడా మనం రెడీ చేసేసుకుందాం. చేసేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ గంటలో దేవుడి సామాన్లన్నీ తోమి అన్నీ బొట్లు పెట్టి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా దేవుళ్ళన్నింటినీ ఇలాగా మొత్తం ఎక్కడవక్కడ మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే అదే పనిలో ఉన్నాను. ఇంకా ఇవన్నీ మొత్తం అన్నీ దేనికది సపరేట్గా ఇలా అన్నీ కూడా ఇది అది అని కాకుండా అన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నాను. ఇదిగోండి, ఇదైతే ఒకసారి శ్రీకాకుళం చిన్నజీయర్ స్వాముల వారు వచ్చారనమాట. అప్పుడు 1,00,000 తులసి అర్చన చేశారు. అప్పుడు అందరికీ ఈ కుండలు అనేవి పంచారనమాట. అప్పుడు చేసిన తులసి ఇంకా ఉన్నది చూడండి.
నాకు తెలిసి ఇది 2011 అనుకుంటా వచ్చారు వాళ్ళు. అప్పటి నుంచి ఈ తులసి ఇలాగే ఉన్నది ఇందులోన. ఈ కుండ కూడా ఇలా కలిసాము. ఇలాగే స్వామివారిది ఆ మూలకు అలా ఉంచుకుంటాను అనమాట. ఇంకా మొత్తం అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. ప్రస్తుతానికైతే ఒక లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామిని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాను చూడండి. మిగతావన్నీ ఇంక ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. కాకపోతే ఏది కూడా ఇంకా ఉంచుకోలేదన్నమాట. ఇంకా ఆ పని చేసేద్దాం. ఇవన్నీ మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ దేవుళ్ళని అందరినీ ఇలా ఏర్పాటు చేసుకున్నాను. చూస్తున్నారు కదా, మా గౌరమ్మతో సహా అన్నీ మళ్ళీ ఎప్పట్లాగానే అరేంజ్ చేసుకున్నాను కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.